హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మన యొక్క పత్తి బిట్ అండి. సో ఈ బిట్లో ప్రజెంట్ అయితే మనము పాటు చేపించుకోవడం జరుగుతుంది. సో మనం వేసుకున్నది 11వ తారీఖు, దీనికి నీళ్ళ పారకం తగిలింది వచ్చేసి 17వ తారీఖు. కాబట్టి 17వ తారీఖు నుంచి ఇలా 6, 7వ తారీఖు. సో ఎగ్జాక్ట్గా 20 రోజుల పంట. సో 20 రోజుల పంటకు ఈరోజు మనమైతే పాటు చేపించుకోవడం అయితే జరుగుతుంది. సో మనం పాటు చేపించుకునే ముందు ఒక 3 రోజుల క్రితము మనం ఆల్రెడీ కలుపు మందు అనేది పిచికారి అయితే చేసుకోవడం అయితే జరిగిందండి. సో ఒడిపిల్లి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా అక్కడక్కడ ఆకుజాతి మొలకలు కూడా మొలుస్తున్నాయి. అదేవిధంగా తుంగ కూడా ఉంది. సో దీనికి గాను నేను ఎజిల్ ప్లస్ హిట్వీడ్ రెండు కూడా కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. సో ఎజిల్ అండ్ దాంతోపాటు హిట్వీడ్ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. ఆకుజాతి అదేవిధంగా గడ్డి జాతి రెండు కూడా క్లియర్ అవుతుంది. అదేవిధంగా తుంగ కూడా ఎరుపు పడడం అనేది జరుగుతుంది. మంచి తడి ఉన్నప్పుడు ఈ స్ప్రేయింగ్ చేసుకోవాలి. సో మంచి తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకుని ఇవాళకి 3వ రోజు మనకు ఒడిపిల్లి అనేది ఆల్రెడీ కూడా వాడిపోవడానికి ఒక సిద్ధంగా ఉంది. మీరు కనబడతానే ఉంది, వాడిపోతూ ఉంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఒడిపిల్లి అనేది వాడిపోతూ ఉంది. సో ఆకుజాతి కూడా ఇంకో టైం పడుతుందండి. సో 1 వీక్ తర్వాతనే మనకు క్లియర్గా రిజల్ట్ అనేది కనబడుతుంది. సో 1 వీక్ లేదా 7 నుంచి 8 రోజుల్లో పూర్తిగా అనేది మొత్తం కూడా మనం కొట్టినటువంటి స్ప్రేయింగ్ రిజల్ట్ అనేది బయటపడుతుంది. అప్పుడు క్లియర్గా మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది. మొత్తం కూడా గడ్డి లెక్క అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పచ్చ కనబడుతుంది కదా, ఇంకొక 7-8 రోజుల తర్వాత అయితే మొత్తం కూడా గడ్డి లెక్క అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మన యొక్క హిట్వీడ్ అండ్ ఎజిల్ వాడిన దాని యొక్క రిజల్ట్ అనేది మనకు కనబడేటువంటి విధానము. అయితే కలుపు మందు కొట్టిన తర్వాత కూడా పాట ఎందుకు చేయించుకుంటే పాట అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎంత కలుపు మందు చేయించినప్పటికీ, కలుపు మందు కొట్టినప్పటికీ కూడాను ఖచ్చితంగా పాట అనేది చేయించాలి. సో పాటు చేయడం వల్ల నేల గుల్లబారుతుంది. అదేవిధంగా మొక్క యొక్క వేరు వ్యవస్థకి గాలి అనేది సోకడం అనేది జరుగుతుంది. సో మనకు ఆక్సిజన్ లెవెల్ కూడా, మొక్కకి ఆక్సిజన్ కూడా చాలా అవసరం. సో అలా గాలి పారినప్పుడే, ఆ ఆక్సిజన్ లెవెల్ అందినప్పుడే మొక్క ఇంకా స్పీడ్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పాడు చేసినప్పుడు దీంట్లో మొదటి దఫా ఎరువు కూడా వేసుకుంటాను. సో మొదటి దఫా ఎరువు ఏం వేస్తానన్న అంశం గురించి కూడా మీకైతే క్లియర్గా తెలుపుతానండి. సో నేను ఇవాళ 20 నుంచి 25 రోజుల దశ వరకు, 30 రోజుల దశ వరకు కూడా మొదటి పాట అనేది చేసుకోవచ్చు. కానీ నేను 20 రోజులకే చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కలుపు అనేది చాలా దారుణంగా, తీవ్రంగా అనేది రావడం అయితే జరిగిందండి. సో అందుకని చెప్పేసి మనము 20 రోజుల దశకే మనమైతే పాడు చేయించాము. సో ఇక్కడ మనం ఇది టోటల్గా కూడా కౌలకు చేస్తున్నటువంటి బిట్సే. దీంట్లో కలుపు అయితే చాలా దారుణంగా వచ్చింది మరి. సో అందుకని చెప్పి 20 రోజులకే చాలా దారుణంగా పుట్టుకొని వచ్చింది. సో దాన్ని అయితే మనం క్లీన్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి కలుపు మందు స్ప్రే చేసుకోవడం జరిగింది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పాటు కూడా చేపించుకుంటున్నాము. ఈ రెండు అయిపోయిన తర్వాత మనము మళ్ళీ దీంట్లో కింది దఫా ఎరువు వేసుకొని బొద్దెక్కించుకోవడం అయితే జరుగుతుందండి. సో మీకు చెప్తాను. దాని తర్వాత మళ్ళీ మొదటి స్ప్రేయింగ్ కూడా ఉంటుంది. సో పత్తి పైన మనం మొదటి స్ప్రేయింగ్ ఎటువంటి స్ప్రేయింగ్ పెడతామో అది కూడా చెప్తానండి. మనం వాడేటువంటి మందు, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పనిచేసింది అన్న అంశం గురించి కూడా క్లియర్గా అయితే మీకు తెలుపుతాను. మంచి మందులు కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఆల్రెడీ కంపెనీ వారితో మాట్లాడి పత్తి మీద ఒక ప్రొడక్ట్ అయితే చేపించానండి. ఆ ప్రొడక్ట్ మన దాని మీద ట్రైల్ వేద్దాం. మన దాని మీద ట్రైల్ వేసిన తర్వాత అది ఎలా ఉందో చూసి మీకైతే చెప్తాను. బాగుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తాను, బాగాలేకపోతే మాత్రం చెప్పనండి, అది కూడా చెప్తున్నాను. రిజల్ట్ చూసిన తర్వాత దాని రిజల్ట్ ఓకే అయితే కనుక 100% మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మనం గతంలో మనం ఇచ్చినటువంటి మిర్చి పైన ఇచ్చినటువంటి విశ్వ ప్రోడక్ట్ కావచ్చు, విశ్వ 3G ప్రోడక్ట్ కావచ్చు, అద్భుతమైనటువంటి రిజల్ట్ని కనబర్చాయి. సో మా రైతుల యొక్క మంచి ఆదరణ కూడా తీసుకున్నాయి. సో ఇప్పుడైతే మనం ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొస్తున్నాము. ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి రేడార్ అని చెప్పేసి ఒకటైతే ప్రొడక్ట్ అయితే తీసామండి. సో ఆ ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. సో డైరెక్ట్ శాంపిల్ అయితే నా మీదనే కొట్టుకుంటా, నేను ఎటువంటి రైతుల మీద అయితే ప్రయోగం చేస్తలేను. మన దగ్గర నష్టమైన లాభమైన మన దగ్గర ఉండాలని మన మీదే మనం అయితే ప్రయోగం అయితే చేస్తున్నాం మన తోట పైన. దాని రిజల్ట్ ఎలా వస్తుందో ఖచ్చితంగా చూద్దాము. ప్రతి ఒక్క రైతులకైతే తెలుపుతానండి. రిజల్ట్ మంచిగా వస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ప్రతి ఒక్క రైతుకు అందిస్తాను. రిజల్ట్ కనుక కరెక్ట్గా లేకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని అయితే మీకు అందిను. సో 1-2 సార్లు రిజల్ట్ చూసుకున్న తర్వాతనే మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రైతు రూపాయి పెట్టిన దానికి ఖచ్చితంగా విలువ ఉండాలండి. అది లేకుండా అయితే మాత్రం నేనైతే 100% చేయను. సో కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ చూసి ఆ రిజల్ట్ మంచిగా ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ని మీ అందరికీ కూడా సుపరిచితంగా చేస్తాను. ఆ ప్రోడక్ట్ అయితే మంచిగా అయితే క్లియర్గా అయితే చేపించాను. ఆల్రెడీ నేను కంపెనీ వారితో మాట్లాడి అద్భుతంగా దాన్ని అయితే కాంబినేషన్ అయితే పెట్టించాను. సో చూద్దాం అది ఏ విధంగా రిజల్ట్ అనేది కనబరుస్తుందో. చూడకముందే మనం అయితే చెప్పలేం కదా.
సో అది చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనమైతే పాటు చేపించుకున్నామండి. ఈ పాట అయిపోయిన తర్వాత కింది దఫా వేసుకుంటాము. కింది దఫా మందు అయిపోయిన తర్వాత ఒక చిన్నపాటి వర్షం కానీ లేదా తడి పెట్టుకొని మనమైతే మొదటి స్ప్రేయింగ్ చేస్తాను. సో మీకైతే క్లియర్గా చెప్తానండి. ఆ మొదటి స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనకు తోట ఎంత క్లియర్గా, ఈ పత్తి తోట ఏదైతే ఉందో ఎంత క్లియర్గా వస్తుందో మీరు ఖచ్చితంగా అయితే చూస్తారు. సో ఇదండి ఇవాళ వీడియోలో మనం తెలుసుకునే అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ తోటి రైతులకు షేర్ చేయండి అండ్ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.